గిద్యోను వలె దిగులు పడుతున్నావేమో. ప్రభువు చెప్తున్నాడు, నీ పేరేంటి? గిద్యోను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను సార్. నా పేరు యాక్చువల్గా చైతన్య. దేవుడు నన్ను అభిషేకించి నేను పరిచయం చేస్తాను, సేవకుడిని. చైతన్య, నన్ను చైతన్య అని పిలకూడదు, గిద్యోను అని పిలిస్తేనే నన్ను అమ్ముతారని వచ్చారు ఇక్కడికి. ఆమేన్. ఇది నేను సజీవ సాక్షిని. నా పేరు దేవుడు గిద్యోను అని పిలిస్తేనే నేను నమ్మాను. దేవుడు నన్ను పిలిస్తే నా కుమారుడు గిద్యోను అనే పిలుస్తాడు. ఆ పేరుతో ఇక్కడ పిలిస్తేనే ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని వచ్చాను. చెబుతున్నాను, దేవునికి సేవకునిగా ఈ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నాములో. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఆపాలని చూసినా, దేవుడు గనక హెచ్చిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. యెహోవా దూత 11వ వచనం, యెహోవా దూత వచ్చి అజ్రీయేలీయుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షము కింద కూర్చున్నాడు దిగులుగా. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున ఎక్కడ దాక్కున్నాడు? గానుగ చాటున ఎక్కడ దాక్కున్నాడు? గానుగ చాటున. నువ్వు ఎక్కడున్నావు? దిగులుగా. దిగులుతో వచ్చారేమో. అమ్మే, నా పరిచర్యకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరని బాధపడుతున్నావేమో. గిద్యోను వలె దిగులు పడుతున్నావేమో. ప్రభువు చెప్తున్నాడు, నీ పేరేంటి? గిద్యోను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను సార్. నా పేరు యాక్చువల్గా చైతన్య. దేవుడు నన్ను అభిషేకించి నేను పరిచయం చేస్తాను, సేవకుడిని. చైతన్య, నన్ను చైతన్య అని పిలకూడదు, గిద్యోను అని పిలిస్తేనే నన్ను అమ్ముతారని వచ్చారు ఇక్కడికి. ఆమేన్. ఇది నేను సజీవ సాక్షిని. నా పేరు దేవుడు గిద్యోను అని పిలిస్తేనే నేను నమ్మాను. ఆ పేరు ఎవ్వరికీ తెలియదండి. దేవుడు నన్ను పిలిస్తే నా కుమారుడు గిద్యోను అనే పిలుస్తాడు. ఆ పేరుతో ఇక్కడ పిలిస్తేనే ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని వచ్చాను. చెబుతున్నాను, దేవునికి సేవకునిగా ఈ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నాములో. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఆపాలని చూసినా, దేవుడు గనక హెచ్చిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొట్టి మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలేదు. నన్ను ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్ తప్ప ఇంకెప్పుడు చూడలేదండి. నేను 25 కోసం వెయిట్ చేస్తున్నాను. 23 వద్దాం అనుకున్నాను. నేను వర్షిప్ చేస్తాను. మీ పరిచర్యలు ఎక్కడ మీటింగ్ పెట్టినా వర్షిప్ చెయ్యాలని మీకు ఒకసారి నేను మెసేంజర్ కూడా చేశాను, కానీ దేవుడిని చిత్తం కాలేదు. 25 కోసం గత 23 నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను. అన్న త్వరగా రండి, మీరు 25ని కాకినాడలో మిమ్మల్ని కలవాలి. అయిన తర్వాత ఇప్పుడే నా ఫ్రెండ్తో అంటున్నాను, అయిన తర్వాత వెంటనే మాట్లాడదాం అన్నతో అని అనుకుంటా ఉన్నాను. నా పేరు నిజంగా గిద్యోను అండి. చైతన్య అందరికీ తెలిసిన పేరు. దేవుని నన్ను పిలిస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఎంతమంది మండుతున్నారు? దేవుడు బ్రతికి ఉన్నాడా చచ్చిపోయినాడా చెప్పాలా? గిద్యోను వలె కూర్చొని ఏడుస్తున్నావేమో.
నా పరిచర్య ఏంటి ప్రభువా? నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నావేమో. ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, ఇదిగో నేను ప్రవచిస్తున్నాను. గిద్యోనులో ఉన్న పవర్ గిద్యోనికి తెలియదు, గిద్యోనులో ఉన్న పవర్ గిద్యోనికి తెలియదు. గిద్యోనును నడిపిస్తున్న దేవుడు, గిద్యోనుని నడిపిస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. యేసు నామములో నీ పరిచర్య తూర్పు పడమర యేసు నామములో, యేసు నామములో పూత పట్టును గాక, పూత పట్టును గాక. తూర్పు పడమర ఉత్తరం దక్షిణానికి పూత పట్టాల. ఇక నువ్వు భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. యేసు నామములో యేసన్న గారిని నమ్ముకున్న దేవుడు, పాలి అంకిచో గారిని నమ్ముకున్న దేవుడు, పాలి దినాకరం గారిని నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. గొప్ప పరిచర్యలు చేయాల, గొప్ప పరిచర్య చేయాల. గట్టిగా చప్పట్లు కొట్టాల.